ఆ శ్రీ మహావిష్ణువు వైకుంఠం వదిలి భూలోకానికి దిగివచ్చిన మాసమే వైశాఖ మాసం. ఇంతటి విశిష్టత ఉన్నటువంటి వైశాఖ మాసంలో వైశాఖ శనివారాన్నే మామిడి పళ్ళ శనివారమని అంటారు. వైశాఖ మాసాన్ని మాధవ మాసమని కూడా అంటారు. కార్తీక మాసంతో సమానమైన మాసం వైశాఖ మాసం. ఈ మాసం విష్ణువుకి చాలా ప్రీతికరమైన మాసంగా చెప్తారు. వైశాఖ మాసంలో పవిత్రమైన నదుల్లో స్నానాలు చేయటం, దాన ధర్మాలు చేయటం, పుణ్యకార్యాలను చేయడం ద్వారా స్వామివారికి అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది. మరి ఇంతటి విశిష్టత ఉన్నటువంటి వైశాఖ మాసం మొత్తం కూడా ఆ శ్రీ మహావిష్ణువుని పూజిస్తే చాలా అంటే చాలా మంచిదండి. ఒకవేళ నెల మొత్తం పూజ చేయడం కుదరని వారు వైశాఖ శనివారం రోజున పూజిస్తే చాలా మంచిదండి. మరి వైశాఖ శనివారాన్ని మామిడి పళ్ళ శనివారం అని అంటాం కదా. మరి ఈ వైశాఖ శనివారంలో స్వామివారిని ఏ విధంగా పూజించాలి, రావి ఆకు దీపాన్ని ఎలా వెలిగించాలి, ఒకసారి పూజకు ఉపయోగించినటువంటి రావి ఆకులను మళ్ళీ పూజకు ఉపయోగించవచ్చునా లేదా? ప్రతి సంవత్సరం మామిడి పళ్ళు వస్తూనే ఉంటాయి, కానీ మొదటిసారిగా ప్రతి సంవత్సరం కూడా దేవుడి దగ్గర పెట్టిన తర్వాత మామిడి పళ్ళు తినే ఆచారం మనలో చాలామంది దగ్గర ఉంది. కాబట్టి అలాగే వైశాఖ మాసంలో వైశాఖ శనివారం వేళ మాత్రమే, మొదటి శనివారం వేళ చాలామంది కూడా మామిడి పళ్ళను దేవుడి దగ్గర పెట్టడం, పెద్దవాళ్ళకు పెట్టిన తర్వాత తినడం లాంటి ఆచారం చాలామంది ఉందండి. మరి మామిడి పళ్ళను ఏ విధంగా స్వామివారు సమర్పించాలి, ఆ తర్వాత ఆ మామిడి పళ్ళని ఏం చేయాలి అనే విషయాన్ని తెలియచేస్తూ మీకు ఈరోజు పూజా విధానం షేర్ చేయబోతున్నానండి. పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామివారికి రావి ఆకు దీపం అంటే ఎంత ప్రీతికరమో అలాగే పిండి దీపం అన్నా కూడా అంతే ఇష్టమండి. కాబట్టి ప్రతి శనివారం వేళ ఈ వైశాఖ మాసంలో పిండి దీపాన్ని వెలిగించండి, రావి ఆకు దీపాన్ని వెలిగించండి. మనం ఎన్ని పూజా వ్రతాలు చేస్తున్నప్పటికీ స్వామి అమ్మవార్ల అనుగ్రహం కోసమే. కాబట్టి శీఘ్రంగా స్వామి అమ్మవార్ల యొక్క అనుగ్రహం కలగాలి అంటే తప్పనిసరిగా ఈ వైశాఖ మాసంలో స్వామి అమ్మవారిని పూజించండి. పిండి దీపాలు ఎలా చేయాలనే విషయం మీ అందరికీ తెలుసు, కాబట్టి నేను పూర్తిగా చూపించలేదండి వీడియోలో. పిండి దీపాలను ఇలా తయారు చేసుకున్న తర్వాత స్వామివారికి నామాన్ని ఈ విధంగా వేసి ఇక రావి ఆకు దీపానికి సిద్ధం చేసుకుందాం. రావి ఆకులండి ఇవి. అయితే మరి ఈ రావి ఆకులు పూజించే చెట్టు నుంచి అస్సలు కోయకూడదండి. కాబట్టి విడిగా ఉన్నటువంటి రావి చెట్టు నుంచి ఈ ఆకులను అయితే కోసుకువచ్చి మనం ఈ విధంగా దీపం వెలిగించడానికి ఇంట్లో సిద్ధం చేసుకోవాలి. రావి చెట్టును విష్ణు స్వరూపంగా పూజిస్తారు. రావి చెట్టు మొదట్లో విష్ణువు, బోధిలో కేశవుడు, శాఖలో నారాయణుడు, పత్రాలలో హరి, ఫలాలలో సర్వదేవతామూర్తులు ఉంటారని విశ్వాసం. రావి చెట్టు గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే రూపం దాల్చిన విష్ణు స్వరూపంగా భావిస్తారు. వైశాఖ మాసంలో మామిడి పళ్ళ శనివారం వేళ ఈ రావి ఆకు దీపాన్ని వెలిగిస్తే ఎంతో విశేషమైనది. అలాగే మనకి సంవత్సరం మొత్తంలో 24 ఏకాదశులు వస్తాయి. ఏ ఏకాదశికైనా సరే ఈ రావి ఆకు దీపాన్ని వెలిగించవచ్చు. మరి అందరికీ కూడా లేదా సిటీలో ఉన్న వాళ్ళకి ఇలా రావి ఆకులు అనేవి అవైలబుల్గా ఎప్పటికప్పుడు దొరకకపోవచ్చు. మరి ఒకసారి పూజకు ఉపయోగించిన తర్వాత మళ్ళీ ఈ రావి ఆకులను ఉపయోగించవచ్చునా అంటే చక్కగా ఉపయోగించవచ్చండి. పూజ దీపం వెలిగించిన తర్వాత పూజానంతరం ఆ ఆకులవి తీసేసి శుభ్రంగా కడిగి మరలా పూజకు ఉపయోగించవచ్చు. మరి ఈ వైశాఖ మాసం అంతా కూడా నెల రోజులు కూడా ఆడవారికి వచ్చే ఇబ్బంది వల్ల నెల రోజులు పూజ చేయలేకపోవచ్చు. కానీ వైశాఖ మాసంలో వైశాఖ శనివారం వేళ పూజ అయితే చేయవచ్చు. అలాగా ఈ వైశాఖ మాసంలో 2025 సంవత్సరంలో 4 వైశాఖ శనివారాలు అయితే వచ్చాయండి. అయితే మే 3వ తారీఖు మొదట మామిడి పళ్ళ శనివారం, 2వ శనివారం మే 10వ తారీఖు, 3వ శనివారం మే 17, 4వ శనివారం మే 24, ఇలా 4 మామిడి పళ్ళ శనివారాలు అయితే వచ్చాయి. మీకు ఏ శనివారం వేళ కుదిరినా కూడా అప్పుడే స్వామివారిని పూజించి మామిడి పళ్ళను సమర్పించవచ్చు. అయితే ఈ వైశాఖ మాసంలో ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచి తలంటు స్నానం చేసుకొని రావి చెట్టు మొదట్లో నీరును పోసి ప్రదక్షిణలు చేయటం చాలా అంటే చాలా మంచిదండి. అలాగే రావి చెట్టు మొదట్లో దీపారాధన చేసినా కూడా ఎంతో విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మరి అందరికీ కూడా ప్రతిరోజు గుడికి వెళ్ళి ఈ విధంగా రావి చెట్టును పూజించడం వీలు కాకపోవచ్చు. కాబట్టి ఇంట్లోనే ఈ విధంగా రావి చెట్టు ఉన్నట్లుగా ఇలా ఒక ఇత్తర దాంట్లో కానీ రాగి గిన్నెలో కానీ నీళ్లు పోసుకొని అందులో ఇలా రావి మండలను పెట్టుకోండి. రావి చెట్టుకే పూజ చేస్తున్న ఒక భావనతో పూజ చేయండి. ఇదిగోండి స్వామివారికి అనుగ్రహం కూడా ఎలా కలిగిందో చూసారా? స్వామివారికి అనుగ్రహం కలిగిందని నమస్కరించుకొని ఆ పువ్వునైతే నేను తల్ల పెట్టుకున్నాను. మరి శ్రీ మహావిష్ణువు అని అంటున్నారు, మరి వెంకటేశ్వర స్వామివారు పూజ చేస్తున్నారు ఏంటని మీలో చాలామంది సందేహం రావచ్చు. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో కలియుగదేమని శ్రీ వెంకటేశ్వర స్వామివారి అవతారం కూడా. కాబట్టి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఉన్నటువంటి చిత్రపటమైనా లేదా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఉన్నటువంటి చిత్రపటమైనా సరే పూజలో పెట్టి పూజ అయితే చేయవచ్చు.
మీరు ఈ పూజను దేవుని మందిరంలో చేయవచ్చండి. లేదా సెపరేట్ పూజా పెట్టిన ఏర్పాటు చేసి కూడా పూజ చేసుకోవచ్చు. అంటే ఈ రోజున మొదటి మామిడి పళ్ళ శనివారం కాబట్టి స్వామివారి సెపరేట్‌గా పూజా పెట్టిన ఏర్పాటు చేసి పూజ చేస్తేనే మంచిదండి. స్వామి అమ్మవారు ఉన్నట్టు చిత్రపటం పెట్టుకొని పూలతో అలంకరణ చేశాను. పసుపు, కుంకుమ సమర్పించాను. ఇక స్వామివారికి విగ్రహాన్ని కూడా పూజలో పెట్టుకుంటున్నానండి. ఇలా నేనైతే నా దగ్గర శంకు చక్కెర దీపాలు ఉన్నాయి. వాటిని పెట్టుకొని రావి ఆకును కూడా వెనకమాల స్వామివారి నామం వేసి ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను. మామిడి పళ్ళ శనివారం వేళ స్వామివారిని ఏ సమయంలో పూజించాలి అంటే బ్రహ్మముహూర్తంలో పూజిస్తే స్వామివారు చాలా ఇష్టపడతారండి. శనివారం వేళ ఉదయం 4:30 సమయం నుంచి 6:30 సమయం వరకు బ్రహ్మముహూర్తం అని అంటారు. కాబట్టి ఈ సమయంలో కనుక స్వామివారిని పూజిస్తే ఎంతో ఉప్పొంగిపోతారండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా పూజ చేద్దాం అనుకున్నప్పుడు బ్రహ్మముహూర్తాన్ని పూజించడానికి ప్రయత్నించండి. వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా అంటారు. విశాఖ నక్షత్రంతో సంబంధం కలిగి ఉండడం వలన ఈ మాసాన్ని వైశాఖంగా పిలుస్తారు. విశాఖ నక్షత్రానికి అధిపతి బృహస్పతి. అందుకే ఈ మాసం అంతా కూడా స్నానం, ఉపవాసం, పూజలు చేయటం వలన అనంతమైన పుణ్యం లభిస్తుందట. మిగల పండినటువంటి మామిడి పళ్ళను తీసుకురండి. శుభ్రంగా కడిగి ఆ తర్వాత పూజకు సిద్ధం చేసుకోండి. స్వామివారి చుట్టూ కూడా ఈ మామిడి పళ్ళను పెట్టడం వలన స్వామివారికి ఆ సువాసనతోటి ఎంతో ఉప్పొంగిపోతారట. కాబట్టి మామిడి పళ్ళని ఈ విధంగా స్వామివారి చుట్టూ పెట్టడానికి ప్రయత్నించండి. ఇన్ని మామిడి పళ్ళే పెట్టాలి, అన్ని మామిడి పళ్ళు పెట్టాలని ఏమీ లేదండి. మీ శక్తి కొలది ఎన్ని మామిడి పళ్ళైనా సరే పూజలో పెట్టుకోవచ్చు. ఈ విధంగా స్వామివారు సమర్పించినటువంటి ఈ మామిడి పళ్ళని ఏం చేయాలనే విషయం కూడా తెలియచేస్తాను. స్వామివారితో పాటుగా అమ్మవారిని కూడా తప్పనిసరిగా పూజించాలండి. అయితే నేను ఇక్కడ స్వామివారికి ఎంతో ఇష్టమైన రావి ఆకు దీపాన్ని వెలిగించడానికి ముందుగా రావి ఆకు పైన అమ్మవారు అంటే కమల పుష్పంలో అమ్మవారు పద్మాసనం వేసుకుని కూర్చుని ఉంటారు కదా, ఆ విధంగా స్వామివారికి ఎంతో ఇష్టమైన ఈ రావి ఆకు పైన కమలం అయితే ఈ విధంగా నేను విభూదితోటి డ్రా చేసి పెట్టుకున్నానండి. చూడండి, చూడడానికి ఎంతో బాగుంది కదా. పసుపు, కుంకుమ, గంధంతోటి అలంకరణ చేశాము. స్వామివారి చుట్టూ రావి ఆకులు మండలతోనే కాదండి, ఇలా రావి ఆకులన్నీ కూడా చుట్టూ ఉండేలాగా అలంకరణ చేసుకుంటున్నాను. స్వామి అమ్మవార్లు ఇద్దరు కూడా అలంకార ప్రియురాలండి. కాబట్టి స్వామివారి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ రావి ఆకులను ఈ విధంగా సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి. 2 రావి ఆకులు ఉన్నా కూడా ఒక రావి ఆకు మీద స్వామివారి యొక్క నామం, మరొక రావి ఆకు పైన కమల పుష్పం, ఈ విధంగా సిద్ధం చేసుకోండి. అలాగే పూజ తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి. ఈ పిండి దీపాలు కూడా ఎన్నంటే అన్ని వెలిగించవచ్చండి. 2, 3, 5, 9, 11 ఇలా ఎన్ని పిండి దీపాలైనా వెలిగించవచ్చు. ఈ పిండి దీపాల్లో కూడా వరిపిండితోటి ఈ దీపాలు వెలిగించాలండి. వరిపిండి, బెల్లం, అలాగే నాటు అరటిపండైన, ఆవు పాలైన వేసి చక్కగా కలుపుకొని కాసేపు నానబెట్టిన తర్వాత పిండి దీపాలు సిద్ధం చేసుకోండి. ఈరోజు స్వామివారికి తప్పనిసరిగా పసుపు ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా ఇష్టపడతారండి. లేదా తులసి ఒత్తులతో కూడా దీపారాధన చేయవచ్చు. మీకు ముందుగానే ఈ మామిడి పళ్ళ శనివారం ఏ విధంగా చేసుకోవాలనే విషయాన్ని షేర్ చేస్తున్నాను కాబట్టి మీకు వీలైతే తప్పనిసరిగా పసుపు ఒత్తులను లేదా తులసి ఒత్తులైనా ఇంటికి తీసుకురావచ్చు. ఈ రోజు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలండి. ఇలా పసుపు ఒత్తులు అయితే రెండింటిని ఒకటిగా చేసి పిండి దీపాల్లో సిద్ధం చేసుకోండి. వైశాఖ మాసంలో స్వామి అమ్మవారిని పూజిస్తే ఎంత పుణ్యదాయకం. కాబట్టి ఎంతటి పుణ్యం అయితే స్వామి అమ్మవారిని పూజిస్తే మనకి లభిస్తుందో అంతటి పుణ్యం కూడా ఈ వైశాఖ మాసంలో ఏ చిన్నపాటి దానం చేసినా అది అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది. దానం అంటే ఏం భయపడవద్దండి. ఏ చిన్నపాటి దానం చేసినా అది అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది. స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగేలా చేస్తుంది. మరి ఆ దానం ఏమిటి అంటే, ఇప్పుడు మనకి వేసవకాలం కాబట్టి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. నడిచే బాటసారులకి కాళ్ళకి పాదరక్షకులు అంటే చెప్పులు లాంటివి దానం చేసినా, లేదా గొడుగు దానం చేసినా, లేదా మంచి నీటిని ఇచ్చినా కూడా చాలా మంచిదండి. అలాగే మామిడి పళ్ళు దానం చేసినా మంచిది, లేదా మజ్జిగ, ఇటువంటివి ఏమైనా సరే మీరు దానం చేయగలిగితే చాలా మంచిదండి. చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఇంకా పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నానండి. స్వామివారి పాదాలను కూడా పెట్టుకున్నాను. మీ దగ్గర స్వామివారి పాదాలు ఉన్నా సరే పూజలో పెట్టుకోండి. ఇలా ఈ విధంగా అలంకరణ చేసిన తర్వాత ఇక దీపారాధన చేయాలి. మనం ఎన్ని పూజలు చేసినా ఆదిదేవుడైన వినాయకుడిని అయితే పూజించాలండి. కాబట్టి వినాయకుడికి ముందుగా పూజ చేసే ముందుగా దీపలక్ష్మికి నమస్కరించుకొని ఆ తర్వాత వినాయకుడిని పూజించాలి. వినాయకుడికి కూడా పూలతో అలంకరణ, అలాగే దీపం చూపించి ధూపం వేసి అక్షంతలతో అష్టోత్తరము లేదా ఓం గం గణపతియే నమః అంటూ తలుచుకొని స్వామివారికి నమస్కరించుకొని పండు ఏదైనా సరే చిన్న బెల్లం ముక్క అయినా సరే నైవేద్యంగా పెట్టి పూజ అయితే చేయవలసి ఉంటుందండి. ఈ విధంగా వినాయకుని పూజించిన తర్వాతే స్వామివారిని పూజించాలి. అయితే ఈ రోజున స్వామివారిని పూజించేటప్పుడు తప్పనిసరిగా విష్ణు సహస్రనామం చదవాలి. అలాగే అమ్మవారికి కూడా అష్టోత్తరం చదవాలండి. స్వామివారితో పాటు అమ్మవారిని కూడా పూజించాలి. విష్ణు సహస్రనామం చదివిన, అమ్మవారికి అష్టోత్తరం చదివిన తప్పనిసరిగా ఈ రోజున తులసి దళాలతో స్వామివారిని పూజించాలి. ఒక్క తులసి దళమైనా సరే స్వామివారికి సమర్పించాలి.
ఆ వైకుంఠనాథుడు భూలోకానికి దిగి వచ్చిన వేళ సంచరిస్తున్న సమయాన ఇల్లు వాకిళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలండి. అలాగే ఇంటిని ఎప్పుడు కూడా శుచి శుభ్రతగా ఎక్కడైతే ఉంటుందో లక్ష్మీదేవి అమ్మవారు నివసించి ఉంటారు. లక్ష్మీదేవి అమ్మవారు ఎక్కడైతే ఉంటారో అక్కడ స్వామివారు వస్తారు. కాబట్టి స్వామి అమ్మవార్లు ఇద్దరూ కూడా ఇంట్లోకి ఆహ్వానింపబడి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండాలి అంటే తప్పనిసరిగా ఇల్లు వాకిలు శుభ్రంగా ఉంచుకోవటం, అలాగే వాకిట్లో ముగ్గును వేయటం, సింహద్వారం దగ్గర నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి స్వామి అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లుగా స్వామివారి పాదాలను వేసి ఉంచటం, అమ్మవారి పాదాలు వేయటం చాలా ముఖ్యమండి. అలాగే ఇల్లంతా కూడా మంచి సువాసన వచ్చే విధంగా ధూపాన్ని వేయండి. అలాగే మీరు పూజ గదిలో కూడా ధూప్ స్టిక్స్ని వెలిగి ఉంచండి. చాలా మంచి సువాసన వస్తూ ఉంటాయి కదా. అలాగే కొద్దిగా జవ్వాది పౌడర్ ఉన్నా, జవ్వాది ఆయిల్ ఉన్నా సరే మీరు పూజా స్థలంలో కొద్దిగా కొంచెం వేయడానికి ప్రయత్నించండి. అలాగే ఈ రోజున స్వామివారికి పాలతో చేసిన పాయసం కానీ లేదా పరమాన్నాన్ని కానీ ఈ రోజున నివేదన చేయండి. స్వామి అమ్మవారిని పూజించడంతో పాటుగా మామిడి పళ్ళను ఈ రోజున ఇంట్లో కాలం చేసిన పెద్దవాళ్ళు ఉంటే వారికైతే తప్పనిసరిగా మామిడి పళ్ళు పెట్టాలండి. అంటే పితృదేవతల అనుగ్రహం తప్పనిసరిగా కావాలి. అలాగే పితృలు శాంతించడం కోసం, అలాగే పితృల యొక్క అనుగ్రహం కోసం, వారి ఆశీర్వాదం కోసం ఈ విధంగా మామిడి పళ్ళను ప్రతి సంవత్సరం వేళ మొదటిసారిగా ఇంటికి తీసుకొచ్చిన మామిడి పళ్ళను దేవుడి దగ్గర అలాగే పెద్దవాళ్ళకు కూడా తప్పనిసరిగా సమర్పించాలి. ఎంతమంది పితృదేవతలు ఉంటే వారందరికీ కూడా పెట్టాలండి. పెట్టిన తర్వాత దీపం వెలిగించి ధూపం వేసి నమస్కరించుకోవాలి. అలాగే దేవుడి దగ్గర పెట్టిన మామిడి పళ్ళనైనా సరే లేదా పెద్దవాళ్ళు పెట్టిన మామిడి పళ్ళనైనా కొన్ని మీరు ఉంచుకున్నా సరే మరికొన్ని మాత్రం ఇంకెవరికైనా పంచాలండి. మామిడి పళ్ళు పంచితే ఈ వైశాఖ మాసంలో చాలా అంటే చాలా మంచిదండి. చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఇంకా ముత్తైదులకు కూడా మామిడి పళ్ళు అనేది తప్పనిసరిగా తాంబూలం ఇవ్వాలి. దంపత తాంబూలం ఇస్తే చాలా మంచిది. ఒక్కరికైనా సరే దంపత తాంబూలం ఇవ్వాలండి. ఒక ప్లేట్లో 2 మామిడి పళ్ళు పెట్టి 2 తమలపాకులు, పసుపు, కుంకుమ, గాజులు అలాగే దక్షిణ సమేతంగా ఈ విధంగా మామిడి పళ్ళు అయితే తాంబూలం అనేది ముత్తైదుకి ఇస్తే ఈ వైశాఖ మాసంలో చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. మొదటి శనివారం వేళ ఈ విధంగా చేయాలా అంటే మీకు వీలైతే తప్పనిసరిగా మొదటి శనివారం వేళ చేస్తే మంచిదండి. ఒకవేళ మీకు ఈ మొదటి శనివారం వేళ కనుక పూజ చేయడం కుదరలేదు లేదా మామిడి పళ్ళు తీసుకురాలేదు అనుకున్నప్పుడు ఏదైనా శనివారం వేళ ఈ వైశాఖ మాసంలో ఇలా పూజించి ఆ తర్వాత పెద్దవాళ్ళ దగ్గర కూడా పెట్టి ఎవరైనా ముత్తైదులకు తాంబూలం ఇవ్వండి. చాలా మంచిది. దేవుడి దగ్గర ఇలా మామిడి పళ్ళు పెట్టడాన్ని దేవుడి మూలం మామిడి పళ్ళు పెట్టడం అని అంటారు. కాబట్టి ఇలా ఎవరైనా సరే చేయవచ్చండి. అంటే మగవాళ్ళే పెట్టాలా, ఆడవాళ్ళు కూడా పెట్టవచ్చు అంటే ఎవరైనా సరే ఈ మామిడి పళ్ళు పెట్టవచ్చండి. ఒకవేళ మేము మామిడి పళ్ళు ముందుగానే తినేసామండి, మళ్ళీ ఈ మామిడి పళ్ళ శనివారం వేళ వైశాఖ మాసంలో మళ్ళీ పెట్టాలా అంటే పెట్టవచ్చండి. పెడితే చాలా మంచిది. కాబట్టి మీరు ఒకవేళ తినేసినా కూడా మీరు మళ్ళీ ఈ వైశాఖ మాసంలో మామిడిపళ్ళ శనివారం వేళ మామిడి పళ్ళు అనేది స్వామివారికి సమర్పించవచ్చు. అయితే ఈ వైశాఖ శనివారం వేళే మామిడి పళ్ళను అంటే ముత్తైదుని ఇంటికి పిలిచి పెట్టాలంటే పెడితే మంచిదండి. ఇంటికి పిలిచిన ముత్తైదులను కూడా కాళ్ళకు నిండుగా పసుపు రాసి నుదుటిన బొట్టు పెట్టి చేతికి గాజులు వేసుకొని గాజులు ఇచ్చి ఆ తర్వాత వారికి తాంబూలం ఇచ్చి అక్షింతలు అనేది వేయించుకోండి. చాలా మంచిది. మేము ఎప్పుడూ ఇలా మామిడి పళ్ళు అనేది దేవుడి దగ్గర పెట్టలేదండి, మాకు ఆచారం లేదు అనుకుంటే మీ ఇంటి ఆచారాన్ని బట్టి మీరు ఈ విధంగా చేయవచ్చండి. లేదా దేవునికి నమస్కారం చేసుకోవచ్చు. రావి ఆకు దీపం వెలిగించేటప్పుడు ఈ నియమం తప్పనిసరి అండి. అదేమిటి అంటే రావి ఆకుని ఈ విధంగా మాత్రమే పెట్టి దీపం అనేది వెలిగించాలి. రావి ఆకు కాడ ఉంటుంది కదండి, కాడ అనేది స్వామివారి వైపు ఉండాలి, తోక భాగం అనేది మన వైపు ఉండాలి. ఈ విధంగా పెట్టి దీపం అనేది వెలిగించాలి. పూజానంతరం ఆ పిండి దీపాలు ఏం చేయాలి అంటే ఒక పిండి దీపం తీసుకొని కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా తినండి. మిగతా పిండి దీపాలన్నీ కూడా ఆవుకు పెట్టవచ్చండి, లేదా చీమలకి లేదంటే ఏదైనా పక్షులకు ఆహారంగా పెట్టవచ్చు. మిగతా ఆకులు కానీ అంటే రావి ఆకులన్నీ కూడా మరలా పూజకు ఉపయోగించవచ్చండి. లేదు మాకు దొరుకుతాయి అనుకున్నప్పుడు వాటిని తీసేసి పచ్చని చెట్టు మొదల్లో పారే నదిలో బావిలో వేయండి. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక పూజా విధానం నచ్చినట్లయితే తప్పకుండా పూజా విధానం లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. అప్పటి వరకు నమస్కారం.